హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేశవ మెమోరియల్. ఈరోజు నేను థర్డ్ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంతకుముందు మనం 2 చాప్టర్లు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. 10th క్లాస్ న్యూ సిలబస్లో థర్డ్ చాప్టర్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 1 వేరియబుల్ ఇన్ 2 వేరియబుల్స్. ఓకే, దానికి సంబంధించిన ఇంట్రడక్షన్ క్లాస్. అసలు లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటి, వేరియబుల్స్ అంటే ఏంటి, అసలు 2 వేరియబుల్స్ అంటే ఏంటి, 1 వేరియబుల్ అంటే ఏంటి అని మనం తెలుసుకుందాం. దీంట్లో ఈక్వేషన్ సంబంధించింది చూద్దాం. ఫస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్లో వేరియబుల్స్ ఫస్ట్ తెలుసుకోవాల్సింది మనం వేరియబుల్స్ అంటే మనకి ఆల్ఫాబెట్ లెటర్స్లో ప్రతి దాన్ని కూడా ఏ లెటర్స్ది A to Z అంటే ఏ నుండి జెడ్ వరకు మనం ఏ లెటర్ను ఉపయోగించుకున్నా సరే మనకి అది వేరియబుల్స్ కింద తీసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ కామా వై, మన ఈక్వేషన్లో ఎక్స్ కామా వై 2 వేరియబుల్స్ తీసుకోవచ్చు, లేదా పీ కామా క్యూ ఈ 2 వేరియబుల్స్ తీసుకోవచ్చు, లేదా ఆల్ఫా కామా బీటా కామా గామా ఇలా 3 వేరియబుల్స్ తీసుకోవచ్చు. వీటినే మనం వేరియబుల్స్ అంటాం. ఇలా ఆల్ఫాబెట్ లెటర్స్లో ఉన్న వాటిని మనం వేరియబుల్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టెంట్ టర్మ్ కూడా మనం తెలియాలి. దీంట్లో కాన్స్టెంట్, నెక్స్ట్ వచ్చింది కాన్స్టెంట్. ఓకే, కాన్స్టెంట్. ఈ కాన్స్టెంట్లో మనకి చూడండి, ఈక్వేషన్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వేషన్ ఎక్స్ ప్లస్ 5 ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఇందులో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? 1 వేరియబుల్ ఉంది. ఇందులో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? 1 వేరియబుల్ ఉంది. ఎక్స్ అనేది 1 వేరియబుల్, ఎక్స్ 1 వేరియబుల్. ఓకే, తర్వాత ఇక 5 అనేది ఏంటి మనకి? కాన్స్టెంట్. 5 అనేది కాన్స్టెంట్. ఇలా ఈక్వేషన్లో మనకి ఎక్స్ టర్మ్స్, కాన్స్టెంట్ టర్మ్స్, ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ అనేవి ఉండడం జరుగుతాయి. నెక్స్ట్ వచ్చేటికి ఈక్వేషన్స్ ఎలా తీసుకుంటాం మనం? చూడండి, 3x + 4y - 5 = 0 ఇది ఈక్వేషన్. దీంట్లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ వై ఉంది, అంటే 2 వేరియబుల్స్ ఎన్ని ఇక్కడ? 2. కాన్స్టెంట్ టర్మ్స్ ఏమున్నాయి ఇక్కడ? -5. కాన్స్టెంట్ టర్మ్స్ ఎన్ని? -5. వేరియబుల్స్ ఎన్ని? 2. 2 ఎక్స్ కామా వై ఏంటి? ఎక్స్ కామా వై అనేది 2 వేరియబుల్స్ ఉన్నాయి. నెక్స్ట్ లీనియర్ ఈక్వేషన్. ఫస్ట్ మనం ఏం తీసుకోవాలి? లీనియర్ ఈక్వేషన్. లీనియర్ ఈక్వేషన్ అంటే డిగ్రీ ఆఫ్ 1. ఏ లీనియర్ ఈక్వేషన్ and highest degree is 1. దీన్నే మనం లీనియర్ ఈక్వేషన్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ is called a linear equation. First example, x plus 2y minus 1 = 0. It is a linear equation. దీని డిగ్రీ 1, దీని డిగ్రీ 0. కాబట్టి ఇదంతా కూడా ఏమైంది? డిగ్రీ అనేది ఏమైంది మనకి? 1 వచ్చింది. డిగ్రీ ఈజ్ 1 అంటే హైయెస్ట్ డిగ్రీ ఉంది ఇక్కడ మనకు 1. ఇంకొకటి x² + 2y + 1 = 0. ఇది నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్. ఇదేంటి? క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. ఓకే, ఇది లీనియర్ ఈక్వేషన్ కాదు. లీనియర్ ఈక్వేషన్ అంటే డిగ్రీ 1 ఉండాలి. ఇక్కడ 2 ఉంది కాబట్టి హైయెస్ట్ డిగ్రీ. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయింది. నెక్స్ట్ x + 2 ఇది కూడా లీనియర్ ఈక్వేషన్. డిగ్రీ ఎంత మనకి? 1 ఉంది. ఇది కూడా లీనియర్ ఈక్వేషన్. ఓకే, డిగ్రీ ఎంత ఉంది మనకి? ఇక్కడ 1 ఉంది. డిగ్రీ ఎంత వచ్చింది? 1 ఉంది. నెక్స్ట్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 1 వేరియబుల్. నెక్స్ట్ వచ్చేటికి లీనియర్ ఈక్వేషన్ 1 వేరియబుల్.
లీనియర్ ఈక్వేషన్ 1 వేరియబుల్. లీనియర్ ఈక్వేషన్ 1 వేరియబుల్ అంటే మనకి వేరియబుల్స్ అంటే తెలుసుకుని మనకి XYZ అని ఉంటాం. అంటే ఒక వేరియబుల్ని ఉపయోగిస్తే మన లీనియర్ ఈక్వేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4x + 5 = 0. ఇది లీనియర్ ఈక్వేషన్ అండ్ 1 వేరియబుల్. ఎందుకని ఇక్కడ 1x అనేది 1 వేరియబుల్. ఓకే, x అనేది 1 వేరియబుల్. తర్వాత y + 3 ఇక్కడ కూడా 1 వేరియబుల్లే వాడాం. అంటే y ఈజ్ ఏ 1 వేరియబుల్. y అనేది కూడా మనకి ఇక్కడ ఎంత వచ్చింది? 1 వేరియబుల్ వచ్చింది. నెక్స్ట్ లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్ ఈసారి. లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్. లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్. ఇప్పుడు 1 వేరియబుల్స్ తెలుసుకున్నప్పుడు 2 వేరియబుల్స్ గురించి. 2 వేరియబుల్స్ అంటే 2 వాడాలి. అంటే x లేదా y, pq లేదా 2x² + లీనియర్ ఈక్వేషన్ కాబట్టి స్క్వేర్ తీసుకోకూడదు. ఓకే, y + 1 = 0. దీంట్లో x, y అనేవి ఏంటి? వేరియబుల్స్. 2 వేరియబుల్స్ తీసుకున్నాం. తర్వాత px + qy - 1 = 0. ఇక్కడ ఎన్ని వాడడం? డబుల్ వేరియబుల్స్ వాడడం. ఇలా కూడా మనం తీసుకోవచ్చు. ఇక్కడ pq xy కూడా మనం తీసుకున్నాం. ఇది కూడా ఒక ఈక్వేషన్ అవుతుంది. నెక్స్ట్ 2 వేరియబుల్స్ సంబంధించిన ఇంకా 2p + 3q - 3 = 0. ఇందులో ఎన్ని వాడాం మనం? pq, p, q అనేవి వేరియబుల్స్ కింద తీసుకున్నాము. ఓకే, ఇక్కడ 2 వేరియబుల్స్ అనేవి తీసుకున్నాం. ఫస్ట్ వచ్చేటప్పుడు మనకి వేరియబుల్స్, కాన్స్టెంట్, ఈక్వేషను, లీనియర్ ఈక్వేషను, లీనియర్ ఈక్వేషన్ 1 వేరియబుల్స్, లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్ గురించి మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి లైన్స్ ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో నేను లైన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ వచ్చేటప్పుడు మనకి జస్ట్ చిన్న ఇంట్రడక్షన్ క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేయడం. ఓన్లీ వేరియబుల్స్, కాన్స్టెంట్ టర్మ్స్, ఈక్వేషన్ గురించి నేర్చుకున్నాం. ఓకే, నా క్లాస్ కనుక మీకు అర్థమైనట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా క్లాస్ మీరు రీచ్ అవ్వాలంటే తప్పనిసరిగా గంట సింబల్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.